హలో అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? చారు చేయడం అంటే ఓ పెద్ద టాస్క్ అనుకుంటారు. అంత ఏం ఉండదు, టైం ఏం వేస్ట్ కాదు. సింపుల్గా ఇట్లా చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీ పని మీరు చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఫస్ట్ టమాటాని అయితే మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఒక 5 పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకోండి, ఇట్లా నేను కట్ చేసినట్టు. కొత్తిమీర కూడా కట్ చేసుకోండి ఉంటే. పుదీనా మ్యాండేటరీ ఏం కాదు, మిక్సీలో పట్టాలనుకుంటే పట్టేసుకోండి. ఫ్రెష్గా కడుక్కున్న టమాటాలను అయితే ఇట్లా ఒక్క టమాటాని 4 ఒక్కలు అయితే కట్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. మిక్సీ పట్టడే కాబట్టి మీ గ్రైండర్ ఇంకా మంచిదైతే డైరెక్ట్ టమాటాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను మిక్సీలో వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర ఉంటే కొంచెం జీలకర్ర వేసుకోండి, అల్లం ఉంటే అల్లం, అంతే, ఏం లేదు అల్లం. నేనైతే ఉత్తిగా టమాటాలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసిన. ఇట్లా మిక్సీ పట్టేసి ఇందులో గిన్నెలు అయితే పోసేసుకోండి. కొత్తిమీర కూడా అందులోనే వేసేయండి. అట్లనే మొత్తం టమాటాలన్నీ ఇట్లనే మిక్సీ పట్టేసుకొని పేస్ట్లోకి వేసుకొని ఇవ లాస్ట్లో కొంచెం ఉల్లిగడ్డ కొన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల కారం అయితే వేసేసిన. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది స్మెల్ కూడా. కొంచెం అల్లం కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి. మంచిగా నీట్గా కలుపుకోండి, మొత్తం అంతా కారం అన్ని ఉప్పు అంతా మంచిగా పట్టేలా స్టవ్ మీద పెట్టేసి ఇక మీ పని మీరు చేసుకోండి. అది మసులుతూనే ఉంటుంది. ఇక కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. టమాటా చారని మొత్తం సింపుల్గా వేసి పడేసినాం అంటే మన బ్యాచిలర్ స్టైల్ ఇది. చింతపండు అవసరం లేదు, ఏం లేదు, మనకు టమాటాతోనే పులుపు అయితే సెట్ అయిపోతుంది. నిజంగా ఇందులో కంచులోకి అయితే ఏమన్నా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. నేను మిర్చిలు కూడా తెప్పించుకున్నా. అయితే చారు ఇట్లా బాగా మసిలినాక ఇక పోపు అయితే వేసుకోవాలి. అదే తాలింపు పట్టరు కదా, అట్లా చిన్న గిన్నెలో అయితే జీలకర్ర వేసేసుకొని కొంచెం ఎల్లిపాయలు వేసేసుకున్నా. మంచిగా అవి పచ్చివాసన అంతా వేయ వరకు మంచిగా వేయించుకొని నెక్స్ట్ కరివేపాకు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. మంచిగా ఎర్రగా గోలినాక అయితే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అట్లనే మన మసాలా ఉంటే అందులో యాడ్ చేసేసుకోండి. మన చికెన్ మసాలా అట్లా ఉంటాయి కదా, గరం మసాలా అయినా లేకపోతే సాంబార్ ఉంటాయి కదా, అట్లా వేసేసుకొని ఇప్పుడు ఈ మసలిన చారుని అయితే ఇందులో పోసేసుకోండి. అంతే, టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే వేడి వేడి అన్నంలో మిర్చిలు తెచ్చుకొని మంచిగా చారు పోసుకొని అయితే తిన్నా చిక్కగా. సూపర్ ఉన్నాయి టేస్ట్ మాత్రం. బ్యాచిలర్ స్టైల్ అంటే ఇదే, ఇక పక్కా సెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోస్ కోసం లైక్ కొట్టి కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిన రెసిపీస్ ఏమన్నా ఉంటే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై.